అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ములకపూడి వద్ద భారీగా గంజాయి పడపడింది. రూరల్ సీఏ రేవత ఆధ్వర్యంలో ఎస్ఐ భీమరాజు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఇక కారులో గంజాయి తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి దాదాపు 120 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. 2 వ్యక్తులను పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని అన్నారు. ఈ రోజున నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని నర్సీపట్నం రూరల్ సర్కిల్ నాతవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మాకు రాబడిన సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ గారు, భీమరాజు నాతవరం ఎస్ఐ గారు వారి సిబ్బందితో పాటు అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక కారు AP16BA 5238 అనే కారు అట్నుంచి వస్తూ పోలీసు వాళ్ళని చూసి అందులో ఉన్న 3 వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించగా మా సిబ్బంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళు పారిపోవడానికి గల కారణాలను విచారించగా ఆ కారును కూడా తనిఖీ చేయగా సుమారుగా 122 కేజీల గాంజాయిని 4 ప్యాకెట్లు అంటే డిక్కీలో ఉన్న 4 ప్లాస్టిక్ సంచుల్లో సుమారుగా 122 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దీంట్లో 3 వ్యక్తులు మేము అదుపులోకి తీసుకున్నాం. బడకొండ నాని, అలాగే వంతెల గిరి, వెంకటాయపేటకి చెందిన భార్గవ సాయి, వీళ్ళు 3 కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా దీనికి అడ్వాన్స్ పేమెంట్ చేసిన వ్యక్తిని, అలాగే A1 ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మేము అరెస్ట్ చేయాల్సి ఉంది. మా విచారణలో మా తాలూకా రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తే A1 మీద, అలాగే A2 బడకొండ నాని మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఆల్రెడీ A2 ఇందులో ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన వంతెల బడకొండ నాని ఎవరైతే ఉన్నారో ఆయన PD యాక్ట్లో కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఆ PD యాక్ట్ కూడా దాంట్లో కూడా జైలు నుంచి బయటకు వచ్చి ప్రజెంట్ తిరుగుతున్నాడు. అయినా సరే వీళ్ళలో మార్పు లేదు. వీళ్ళంతా కూడా ఇంకా గంజాయి అక్రమ రవాణాలో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళ 3 కూడా మేము అదుపులోకి తీసుకొని ఈ రోజున కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది మేజిస్ట్రేట్ గారి ముందు. ఈ రోజున నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని నర్సీపట్నం రూరల్ సర్కిల్